కీర్తన సంఖ్య 18. ఈ కీర్తనలో 50 వచనాలు ఉన్నాయి. ఈ కీర్తనకు పెట్టినటువంటి పేరేంటంటే, తన శత్రువులపై సాధించిన వీరోచిత విజయానికి దావీదు తన దేవుడైన యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించి సంబరాలు చేసుకుంటున్నాడు. బహుశా అది 2వ సమూయేలు గ్రంథం 11వ అధ్యాయం తర్వాత 2వ సమూయేలు 12వ అధ్యాయం కంటే ముందు ఆ టైంలో జరిగిండొచ్చు. ఈ కీర్తన నేను 7 భాగాలు చేయడం జరిగింది. మొదటి భాగం మొదటి 2 వచనాలు. ఈ భాగానికి పెట్టిన పేరేంటంటే, యుద్ధభూమిలో తన శక్తివంతమైన శత్రువు నుండి దేవుడు తనను రక్షించినందుకు దావీదు ప్రభువును స్తుతించి ఆరాధించాడు. దేవుణ్ణి దావీదు ఎంత సొంతం చేసుకుంటా అంటే, యెహోవా నా బలమా, నేను నిన్ను ప్రేమించుచున్నాను అంటాడు. ఓ సైనికుడు యుద్ధరంగంలో ఉన్నప్పుడు దాక్కోవడానికి క్షేమకరమైన, మేలుకరమైన ఒక మంచి స్థలంగా దేవుణ్ణి కోరుకున్నాడు. దేవుడే బలమట, దేవుడే ఆయనకు శైలమట, కోట అట, రక్షించువాడట, కేడెము, నా రక్షణ శృంగము, నా ఉన్నత దుర్గము, నా దేవుడు, నేను ఆశ్రయించిన నా దుర్గం అంటాడు. ఎంత అద్భుతమైనటువంటి పదాలు వాడాడు. ఒక్కొక్క పదం వెనుక చాలా లోతైన భావం దాగి ఉంది. దావీదు అంటాడు, నేను నిన్ను ప్రేమిస్తున్నాను ప్రభు అంటాడు. 2వ భాగం 3 నుంచి 6 వచనాలు. బహుశ్రమలోనూ మరణాపాయ పరిస్థితిలో ఉన్న తనను బలమైన శత్రువు నుండి రక్షించమని దావీదు ప్రార్థించాడు. కీర్తనయుడైన యెహోవాకు నేను మొరపెట్టగా నా శత్రువుల చేతిలోని నన్ను రక్షించును. మరణ పాశములు నన్ను చుట్టుకొనగను, భక్తిహీనులు వరదవలే నా మీద పడి బెదిరింపగను, పాతాళపు పాశములు నన్ను అరికెట్టగను, మరలపు ఉరులు నన్ను ఆవరింపగను. నా శ్రమలో నేను యెహోవాకు మొరపెట్టి తిని. అదేదో నీటి అడుగున చుట్టూ బాగా పాసి అంటకపోయి ఇక మరలా బ్రతకడానికి అవకాశం లేదని ప్రాణాపాయంలో ఉన్నట్టు స్థితిలో ఉన్నట్టుగా దావీదు పోయిటిక్ సెన్స్లో ఆయన మాట్లాడుతున్నాడు. ఆయన ప్రార్థన చేశాడు, నా మొర ఆయన సన్నిధికి చేరింది అని అంటాడు. ఆ తర్వాత భాగం 7 నుండి 15 వచనాల వరకు దావీదు ప్రార్థనకు స్పందనగా దేవుడు తనను రక్షించుటకు పరలోకం నుండి దిగి వస్తున్నట్టు పోయిటిక్ సెన్స్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. దాన్ని థియోలాజియన్స్ థియోఫనీ అంటారు. అప్పుడు భూమి కంపించి అదరెను, పర్వతంలో పునాదులు వణికెను, ఆయన కోపించగా అవి కంపించెను, ఆయన నాసికారంధ్రం నుండి పొగ పుట్టెను, ఆయన నోట నుండి అగ్ని దిగి వచ్చి దహించెను, నిప్పు కణంలో రాజిపెట్టెను, మేఘములను వంచి ఆయన వచ్చెను, ఆయన పాదం కింద గాఢాంధకారం కమ్మి ఉండెను, కెరూబుల మీద ఎక్కి ఆయన ఎగిరి వచ్చెను, గాలి రెక్కల మీద ప్రత్యక్షమాయను, గుడారం వలె అంధకారము తన చుట్టూ వ్యాపింపజేసెను, జలాంధకారము ఆకాశ మేఘములను తనకు మాటగా చేసుకున్నాను. ఎంత బ్యూటిఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. ఇలా తను ప్రార్థించగానే దేవుడు వెంటనే స్పందించినట్టుగా దావీదు వివరించాడు. ఆయన సన్నిధి కాంతిలో మేఘములను, వడగండ్లను, మండుచున్న నిప్పులను దాటిపోయాను. యెహోవా ఆకాశమందు గర్జన చేసెను, సర్వోన్నతుడు తన ఉరుము ధ్వని పుట్టించెను, వడగండ్లను, మండుచున్న నిప్పులను రాలను. ఆయన తన బాణములను ప్రయోగించి శత్రువులను చెదరగొట్టెను, మెరుపులు మెండుగా మెరిపించి వారిని ఓడగొట్టెను. యెహోవా నీ నాసికారంధ్రంలో ఊపిరిని నీవు విడవగా నీ గద్దింపునకు ప్రవాహములు అడుగు భాగములు కనబడను, భూమి పునాదులు బయటపడాను. అంటే దాని అర్థం ఏంటంటే, దేవుడు దిగి వచ్చాడంటే దేవుడి ముందు ఏది నిలబడలేదు అని అర్థం అనమాట. ఇంకా శత్రువు అసలే నిలబడలేడు. ఎంత బ్యూటిఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేశాడు చూడండి. ఆ తర్వాత భాగం 16వ వచనం నుంచి 19వ వచనం వరకు దావీదు దేవుడిని ఎలా రక్షించాడో అది కూడా కొంచెం పోయిటిక్ సెన్స్లో రాశాడు. ఉన్నత స్థలము నుండి చేయి చాపి నన్ను పట్టుకొని మహాజల రాసుల్లో నుండి తీసివేశాను. వరదలో కొట్టుకొని పోతున్నటువంటి ఓ దృశ్యాన్ని తను జ్ఞాపకం చేస్తున్నాడు. బలవంతులకు పగవారు నన్ను ద్వేషించేవారు నాకంటే బలిష్ఠులై ఉండగా వారి వశము నుండి ఆయన నన్ను రక్షించను. ఆపత్కాల ముందు వారు నా మీదికి రాగా యెహోవా నన్ను ఆదుకొనను. విశాలమైన స్థలమునకు ఆయన నన్ను తోడుకొని వచ్చాను. నేను ఆయనకు ఇష్టడను కనుక ఆయన నన్ను తప్పించను. తర్వాత భాగానికి 20 నుండి 24 వచనాల వరకు ప్రార్థనకు జవాబు రావాలంటే ఎలా బతకాలి అని ఆయన చూపించాడు. దేవునికి ఇష్టలుగా జీవించడం వల్ల ప్రార్థనకు జవాబు వస్తుందని దావీదు మనకు చూపించాడు. నా నీతిని బట్టి యెహోవా నాకు ప్రతిఫలం ఇచ్చాను, నా నిర్దోషత్వాన్ని బట్టి నాకు ప్రతిఫలం ఇచ్చాను. యెహోవా మార్గంలో నేను అనుసరించుచున్నాను, భక్తిహీనుడనై
నేను నా దేవుని విడిచిన వాడను కాను. ఆయన న్యాయవిధులన్నిటిని నేను లక్ష్యపెట్టుచున్నాను. ఆయన కట్టడలను త్రోసివేసిన వాడను కాను. దోషక్రియలు నేను చేయనొల్లకుంటిని. ఆయన దృష్టికి నేను యథార్థవంతుడనైతిని. కావున నేను నిర్దోషిగా ఉండట తన దృష్టికి కనపడిన నా చేతుల నిర్దోషత్వం బట్టి ఆయన నాకు ప్రతిఫలమిచ్చాను. పాపం చేస్తే దేవుడు మన మొర వినడు అని 66:18 కీర్తనకారుడే రాస్తాడు. సో మన ప్రార్థన బహుశా ఎందుకే జవాబులు రావట్లేదేమో, దేవుడు స్పందించట్లేమో అనిపిస్తుంది. దావీదు ఎలా బతికాడు చూడండి. తర్వాత భాగం 25 నుండి 28 వచనం వరకు దేవుడు ఎవరితో ఎలా వ్యవహరిస్తాడో అది కూడా వివరించాడు. దయగల వారి ఎడల నువ్వు దయ చూపించుదువు, యథార్థవంతుల ఎడల యథార్థవంతుడుగా ఉందువు, సద్భావం గలవాడిలను సద్భావం చూపుదువు, మూర్ఖుల ఎడలను వికటముగా ఉందువు, శ్రమపడు వారిని నువ్వు రక్షించదవు, గర్విష్ఠులకు విరోధని వారిని అణిచివేసేదవు. నా దీపము వెలిగించువాడు నీవే, నా దేవుడని యెహోవా చీకటిని నాకు వెలుగుగా చేయును. ఎంత చక్కగా వివరించాడు చూడండి. 29 నుండి చివరి దాకా 50 వచ్చిన వరకు దావీదు ఓటమిని ఎరగక ఎలా ప్రతి యుద్ధంలో వీరోచిత విజయం సాధించగలిగాడో దానికి కారణం ఆ ప్రభువే అని వివరిస్తూ ఆ ప్రభువును ఘనపరిచాడు. చాలా ఉన్నాయి, అవన్నీ కూడా అక్కడక్కడ నేను చెప్పడానికి జ్ఞాపం చేయడానికి ప్రయత్నం చేస్తాను. నీ సహాయం వలన నేను సైన్యంలో జయింతును. దేవుడు యథార్థవంతుడు, ఆయన వాక్కు నిర్మలము, ఆయన శరణు చొచ్చిన వారికి ఆయన కేడం. ఆయన నా కాళ్ళు జింక కాళ్ళ వలె చేయుచున్నాడు, ఎత్తైన స్థలముల మీద నన్ను నిలుపుచున్నాడు. నా చేతులకు యుద్ధం చేయడం నేర్పువాడు ఆయనే. నీ రక్షణ కేడము నాకు అందించుచున్నావు. నీ కుడిచేయి నన్ను పట్టుకొనును. నా పాదముల చోటు విశాలపరిచితివి. నా శత్రువులను తరిమి పట్టుకొందును, వారు నా పాదల కింద పడుదురు అని అంటాడు. యుద్ధమునకు నీవు నన్ను బలము ధరింపజేసితివి. నా శత్రువులను వెనుకకు నీవు మళ్ళజేసితివి. నన్ను ద్వేషించు వారిని నేను నిర్మూలం చేసితిని. 43వ వచనం, ప్రజలు చేయు కలహములలో పడకుండా నీవు నన్ను విడిపించితివి. నన్ను అన్యజనులకు అధికారంగా చేసితివి. నేను ఎరుగని ప్రజలు నన్ను సేవించెదరు. నా మాట చెవినబడగానే వారు నాకు విధేయులగుదురు. అన్యులు నాకు లోబడినట్లు నటించెదరు. అన్యులు నిస్త్రాణ గలవారై వణుకుచూ తమ దుర్గం నుండి విడిచి వచ్చెదరు. 46వ వచనం, బ్యూటిఫుల్ వర్స్. యెహోవా జీవము గలవాడు, నా ఆశ్రయదుర్గమైన స్తోత్రార్హుడు, నా రక్షణకర్త అయిన దేవుడు బహుగా స్తుతినందునుగాక. 48వ వచనం, ఆయన నా శత్రువుల చేతి నుండి నన్ను విడిపించును. నా మీదికి లేచి వారి కంటే ఎత్తుగా నువ్వు నన్ను హెచ్చించదువు. బలాత్కారం చేయు మనుషుల చేతి నుండి నువ్వు నన్ను విడిపించదువు. చివరిగా, నా అందువలన యెహోవా అన్యజనుల్లో నేను నిన్ను కనపరిచేదను, నీ నామకీర్తన గానం చేసేదను. నీవు నియమించిన రాజునకు గొప్ప రక్షణ కలుగజేయవాడువు. అభిషేకించిన దావీదునకు అతని సంతానమునకు నిత్యము కనికరము చూపువాడు. ఓ థ్యాంక్స్ గివింగ్ మీటింగ్ పెట్టి సంబరాలు చేసుకున్నటువంటి ఎటువంటి పరిస్థితి మనకి ఇక్కడ కనపడుతుంది. తన శత్రువులపై సాధించిన వీరోచిత విజయానికి దావీదు తన దేవుడైన యెహోవాకు కృతజ్ఞత చెల్లించి సంబరాలు చేసుకుంటున్నాడు. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ.